ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపగల తండ్రి, మా సంత బిడ్డలు ఎవరు వారి గృహాల్లో చేరి ఆరాధిస్తూ ఉండేలా ఆయా గృహాల్లో మీరు తోడుగా ఉండి నీ ప్రభావము, నీ మహాత్మ్యంతో నింపి నీ వాక్కులతో బలపరచు, నీ వాక్కుతో మమ్మల్ని పోషించు. ఈ కరోనా వైరస్ కారణంగా ఏర్పడినటువంటి క్లిష్ట కష్ట పరిస్థితుల్లో నుండి శాశ్వతంగా బిడ్డలను, మానవులను విడుదల చేయడానికి సహాయం కలిగించాలి. యేసు నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువులకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రియమిలాగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలను, దీవులను తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించుగాక. దేవుడు మీ కుటుంబాలకు సమాధానం ఇచ్చి కాపుదలను, భద్రతను దయచేయుగాక. పుణ్య దేవుడు బిడ్డలారా, మనం చదువుకున్న లేఖన భాగం కీర్తన గ్రంథము 4వ సంకీర్తనను జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనంలో రాయబడిన ఒక మాట, మాకు మేలు చూపువాడు ఎవరని పలుకువాడు అనేకులు. దావీదు రాసిన సంకీర్తనలో దావీదు దగ్గరికి అనేకులు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు అనంటే, మాకు మేలు చూపేది ఎవరు, మాకు మేలు చేసేది ఎవరు అని దావీదును ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజమే బిడ్డలారా, ఈరోజు లోకంలో మేలు పొందుకునే వరకు రకరకాలైనటువంటి ప్రశ్నలు మన ముందు సంచరిస్తూ ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే, ఈ ప్రశ్నలు అంతా వేస్తూ ఉంటారు, జవాబు వింటూ ఉంటారు. ఒకటి, అనేక జనాలైనటువంటి జాతులు జీవిస్తున్నటువంటి భారతదేశంలో ఒక సెకండ్కి ఒకరు పుడుతూ ఉన్నారు, ఒకరు చనిపోతున్నారు, ఇద్దరు పుడుతూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 750 కోట్లు జనాభా నివసిస్తున్నటువంటి ప్రపంచంలో ఎన్నో రకాల ప్రశ్నలు కాలేజ్ స్టూడెంట్స్ ప్రశ్నిస్తూ ఉంటారు, జడ్జిలు ప్రశ్నిస్తూ ఉంటారు, లాయర్లు ప్రశ్నించుంటారు. అయితే చదవబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు దేవుని వైపు చూసి దేవుణ్ణి ప్రశ్నించిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. మాకు మేలు చేయవారు ఎవరు, మాకు మేలు చేసేవారు ఎవరు అని అడుగుతున్నటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశంలో ప్రజలందరూ మేలు పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, టీవీలో చూసినటువంటి ఒక సంఘటనను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. రోడ్డు మీద అందరూ చాలామంది స్త్రీలు, పురుషులు, యవన స్త్రీలు, యవనమైనటువంటి పురుషులు అందరూ రోడ్డు మీద పడుకో ఉన్నారు. పడుకో ఉంటే ఒక వ్యక్తి వచ్చి వారి మీద కాలేసి తొక్కుతూ ఉన్నాడు. తొక్కుకుంటూ ఒకరు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఏంటి పరిస్థితి అడిగితే, వాళ్ళు ఆయన కాలు తాకితే మేలు జరుగుతుంది, ఆయన కాలు తగిలితే మేలు జరుగుతుంది అన్న
వారు చెప్తూ ఉన్నారు. మేలు పొందుకోవడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మేలు చూపేదెవరు, మాకు మేలు చేసేదెవరని ప్రశ్నిస్తున్నప్పుడు దావీదు తన జవాబులు చెప్తూ, ఆ జవాబులు కూడా తన జీవిత అనుభవంలో నుండి ఎన్నో రకాలైనటువంటి సమాధానాలు ఈ 4వ సంకీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా మేలు చూపేవాడు ఎవరు అనుకుంటున్నారా? అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్, మంచి దేవుడు, మంచి చేస్తాడు, ఈ మంచి చేస్తాడు, మంచి చేసే దేవుడు మనకున్నాడు అన్న వాటిలో అని చెప్తూ ఆయన జీవిత అనుభవాలను సాక్ష్యాలు చెప్తూ ఆ ప్రశ్నకు జవాబులుగా రాస్తూ ఉన్నాడు. ఈ 4వ సంకీర్తనలో ఏమంటారంటే, అయ్యా టోటల్లీ దేవుడి కంట్రోల్లో ఉంది, ఆ దేవుడు మేలు చేస్తాడన్న విషయాలను ఇందులో చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. మొదటి వచనం చదువుకున్న 4వ సంకీర్తనలో ఇందులో అంటాడు, నా నీతికి ఆధారములు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరి మేము విడుపులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. మేలు చేసేది ఎవరు, మేలు చేసే వారు ఎవరున్నారు అన్న ప్రశ్నకు జవాబుగా తన జీవిత అనుభవాన్ని తీసుకొస్తూ దావీదు చెప్తున్నటువంటి మాట, నాకు దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసా? ఆ మేలు ఏమిటంటే, నేను విలుపులో ఉన్నప్పుడు దేవుడు నాకు విశాలత కలుగు చేసినాడు. నా దేవుడు ఎవరంటే, మనం ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, గాఢాల పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏ కష్టం ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. ఈ ఇరుకు స్థితిలో నుండి విశాలమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఇరుకులలో చిక్కుకొని ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా? అయితే నేను విశాలమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొచ్చే దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలా? ఈ దేవుని బిడ్డలారా, చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకసారి ఈ అనారోగ్యంలో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ICU వార్డులో ఉన్నారు. వారి దగ్గర వెళ్ళండి, ఈరోజు ఈ కరోనా తీవ్రతమైనటువంటి పరిస్థితుల కారణంగా ICU వార్డులో వైద్య శిక్షను పొందుతున్నటువంటి అనేక మంది రోగులు, క్వారంటైన్లో ఉన్నటువంటి రోగులు, లేక రకరకాల పరిస్థితుల్లో అనారోగ్యంతో ఈ కరోనా ఎఫెక్ట్తో బాధపడుతున్న మనుషులు ఎదుర్కోయి అడగండి, ఏంటయ్యా నీ పరిస్థితి, నీకేం కావాలని అడిగితే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, అయ్యా ఇదిగో ఇలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాము, మమ్మలను ఈ హాస్పిటల్లో నుండి బయటికి తీసుకొచ్చి మా గృహాలను చేరిస్తే చాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి అనారోగ్య పరిస్థితుల నుండి ఆరోగ్యం ఇచ్చి ఈ ఇరుకైన స్థితిలో నుండి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి వాళ్ళను బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే విశాలమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సమయాల్లో నీకు అనారోగ్యాన్ని అనుగ్రహిస్తున్న పరిస్థితుల్లో నీకు ఆరోగ్యం తెలియజేయడం వరకు అనారోగ్యం వస్తున్నటువంటి పరిస్థితులు. కొంతమందికి ఒక ఏదైనా లేకపోతే దాని తెలుస్తుంది.
తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క విలువ తెలియదు, భార్య ఉన్నప్పుడు భార్య యొక్క విలువ తెలియదు, భర్త ఉన్నప్పుడు భర్త యొక్క విలువ తెలియదు, ఏదైనా వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క విలువ తెలియదు. అది లేని రోజు దాని విలువ మనకు తెలుస్తుంది. ఈరోజు ఆరోగ్యంతో ఉన్న మనము అనారోగ్య పరిస్థితుల వల్ల వచ్చేటువంటి ఇరుకు ఏమిటో, ఇబ్బంది ఏమిటో నీకు నాకు సరిగా అర్థం కావడం లేదు. కారణం దాని ఆరోగ్య విలువ మనకి తెలియట్లేదు. కానీ ఒకసారి ఆలోచించు, నీకు శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి నువ్వు ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటావు. ఎందుకంటే నీకు ఆరోగ్య విలువ తెలిసినప్పుడు. అలాగే దేవుడు బిడ్డగా నీకు విలువైన పరిస్థితులను దేవుడు, ఎందుకంటే దాని విలువ తెలుసుకోవడానికి, విషయాలను తీసుకురావడానికి అనేక సమయాల్లో దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. నీ పరిస్థితుల్లో దేవుడు గొప్ప కార్యం చేసి ఆ కార్యం ద్వారా నీకు దేవుడు విలువ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు బిడ్డగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన, సాలేపులతో విధువరాలు కొంచెం పెళ్ళుంది, కొంచెం నూనె, కానీ వారికి ఏమి లేవంటే కట్టెలు లేవు. పిండి ఉంది, రొట్టె ఉంది, కానీ ఆ వంట చేసుకోవడానికి ఆ పుల్లలు లేవు, కట్టెలు లేవు. ఆ పొదువును చూపించి ఆ పొదువు కోసం కట్టెలు వేసుకోవడానికి వచ్చినప్పుడు దైవజనుడైనటువంటి ఏలియాను పరిచయం చేస్తాడు. ఆ పొదువ లేకుండా ఉన్నప్పుడు తన ఇడుగు తిరిగి ఆ పొదువు ఎప్పుడైతే ఏలియాని పరిచయం చేసి ఏలియా దగ్గరికి వచ్చిన తర్వాత వారు 3.5 సంవత్సరాలు ఆ గృహంలో ఏ కొరత లేకుండా, ఏమీ లేకుండా సమృద్ధితో వారు భోంచేసినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ ఆ కొరతలోనే ఆ ఇరుకుని దేవుడు ఏం చేస్తాడంటే విశాలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, నీ పరిస్థితుల్లో, నా పరిస్థితుల్లో నీవు నేను ఒక ఇరుకులో ఉన్నప్పుడు ఆ ఇరుకులో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు విశాలతలోనికి తీసుకురాగల విషయాలను మీకు తెలియపరుస్తున్నాను. మాకు మేలు చేసే వాళ్ళు ఎవరున్నారు అన్నప్పుడు దావీదు చెప్పినటువంటి మాట, మేలు చేయడానికి నా దేవుడు ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే నా కష్ట పరిస్థితుల్లో, నా క్లిష్ట పరిస్థితుల్లో, నా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను గణాంధకాల లోయలో సంచరించినప్పుడు, భూదిగంతాలకు వెళ్ళినప్పుడు, భూదిగంతాలలో నుండి దేవుడు నన్ను శ్రేష్టమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని నీ పరిస్థితుల్లో, నా పరిస్థితుల్లో ఆయన నీ ఇరుకులను విశాలపరచాలన్న విషయాలను మనం తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఓ కొరింథీయులారా, అమర లేకుండా నీతో మాట్లాడుచున్నాను. నా హృదయము విశాలపరచబడి ఉన్నది. అమరం లేకుండా, అరమన లేకుండా, మళ్ళీ చెప్తున్నా, అరమన లేకుండా మీతో మాట్లాడుచున్నాను. కొరింథీ ప్రజలారా, నా హృదయము ఎలా ఉంది? విశాలపరచబడి ఉన్నది. దేవుడు బిడ్డలారా, నీ హృదయము విశాలపరచబడి ఉన్నదా? ఒక్కసారి నీవు నేను ఆలోచిద్దాం. నీవు నేను ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ హృదయం ఎలా వస్తుంది?
స్థితిలో ఉంది, ఇంకా ఇరుకైన స్థితిలో ఉందా, విశాలపరచబడిన స్థితిలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ ఏ వ్యధలు లేనటువంటి పరిస్థితుల్లో నీవెవరైనా ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితి, నీ హృదయం ఇంకా విశాలంగా పరిచే దేవుడు ఉన్నాడు. నీ హృదయంలోనికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును ఆహ్వానించు. ఆయన నీ హృదయంలో విశాలపరుస్తాడు. నీ హృదయంలో దేవుడు భద్రపరుస్తాడు. మేలు చూసి దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటే ఆ మేలు చేసే దేవుడు ఏం చేస్తాడంటే ఇరుకులను విశాలపరుస్తాడు. ఇరుకులను విశాలపరుస్తాడు. ఆ దేవుడు ఇరుకులను విశాలపరిచే దేవుడుగా ఉన్నాడు అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుడి వాక్యం దీవించుగాక.